మూవీ ఎలా ఉంది మేడం ఫ్యామిలీ? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది? అమ్మ ఎలా ఉంది ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. కామెడీ అంతా ఎలా అనిపిస్తుంది? చాలా ఫన్ ఉందండి. ఎలాంటి బోర్ కొట్టకుండా చూసే మూవీ ఇది. 3 hours సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమా స్టోరీ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యే మూవీ అండి. చాలా బాగుందండి. అంటే హీరో యాక్టింగ్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ అదరు కొట్టేశారు. కొత్తగా అయినా హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. అన్న మన విజయ్ దేవరకొండ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టిన నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనాలి సినిమా మాత్రము. విజయ్ దేవరకొండ అన్న ఇట్లా తీసిండు ఆ సినిమాని. అరే టైగర్ మొడ్డ గుడిచిపెట్టిన సినిమాని ఇప్పుడు ఇంత మంచిగా తీసిండా అనుకుంటాను. అంత బాగుంది సినిమా. అంటే గీతా గోవిందం కన్నా బాగుంది. అరే గీతా గోవిందం అన్ని సినిమాలు పక్కన పెట్టు. 2024లో వచ్చిన సినిమాలలో రెండో బ్లాక్ బస్టర్ సినిమా ఏదన్నా చెప్తావు అంటే ఫ్యామిలీ స్టార్. మొదటి సినిమా ఏదన్నా చెప్తావు అంటే మొన్న వచ్చిన డీజే టిల్లు స్క్వేర్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చండి. సాంగ్స్ ఎలా అనిపించాయి? సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బంపర్. విజయ్ దేవరకొండ చింపేసిండా? లేదండి, ఒకసారి ప్రపోజ్ చేయ విజయ్ దేవరకొండ. సారీ అట్లా నేను మ్యారీడ్ అండి. విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేస్తే ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అన్న. మనోడిది డీసెంట్ పర్ఫార్మెన్స్ మొత్తానికి తగ్గిపోడు. ఏదైతే మనడు అన్నాడో ఇప్పుడు ఈ రోజుల్లో ఈ సినిమా వరకు చూసుకుంటే మన డైరెక్టర్ కి మొత్తానికి లొంగిపోయాడు. డైరెక్టర్ కూర్చోమంటే కాలు పట్టుకుని ముద్దెట్టాడు అంతే. సో గీతా గోవిందం కన్నా చాలా బాగుంది అనుకుంటున్నారా? అలే గీతా గోవిందమే. ఆ సినిమాకి ఏ సినిమా ఇది రాదు. సో అప్పుడేమో అంటే గీతా గోవిందం లాగానే ఇందులో కొట్టిందంట కదా, రొనాల్డ్ రావులు కొడుతుందంట. మరి హీరో ఎలా ఫీల్ అవుతాడు అప్పుడు? ఆ సినిమాలో కొట్టుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు. ఈడ కొట్టుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. సో అదంతా కామన్. సో ఎలా అనిపించింది? బాగుందండి ఓవరాల్ గా ఎలా ఉంది? ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుల్ కామెడీ, అసలు టైమే తెలియలేదు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ డ్యూరేషన్ మొత్తం హీరోనే ఉన్నాడు. సినిమా మూవీ అంతా చాలా బాగుంది. వాటికన్నా చాలా బాగుంది. వాటితో అసలు దీనికి కంపారిజన్ లేదు. బాగా ట్రోల్ చేస్తారు కదా, ఈ సినిమాతో హిట్టా? బాగుంది. మూవీ ఎలా ఉందన్న ఫ్యామిలీ స్టార్? అన్న సినిమా చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. డీజే టిల్లు అంత లేదు, బట్ కామెడీ బాగుంది. క్లైమాక్స్ కొంచెం డల్ గా. సెంటిమెంట్ ఎలా ఉందన్న? ఫ్యామిలీ సెంటిమెంటే లేదు, ఫుల్ కామెడీ ఉంది. విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది? చిరాకు ఉంది. మనోని ఎవరైతే తిట్టిండ్రో ఇంత పెద్ద 90mm రాడు పెట్టిండు. నిజంగా చెప్తున్నా. ఐరన్ వంచాల డైలాగ్ ఎలా ఉందన్న? ఐరన్ వంచాల డైలాగ్ అయితే అది లాస్ట్ లో వస్తుంది. అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. విజయ్ దేవరకొండ ఎవరైతే ట్రోల్ చేశాడో ఇప్పుడైతే హిట్ కొట్టే చూపించాడు అన్న. సినిమా మాత్రం మామూలుగా లేదు, ఆయనకు తగ్గ సినిమా అన్న. నిజంగా ఇంతకుముందు వచ్చిన అది ఖుషి సినిమా ఫ్లాప్ అయింది కదా, ఇదైతే బ్లాక్ బాస్టర్ అనిపించింది. అసలు థియేటర్లో అయితే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అనిపించింది అన్న ఫ్యాన్స్ కి కొంచెం మాస్ కావాలి కాబట్టి క్లైమాక్స్ లో మాస్ ఫైట్స్ అని 2 ఫైట్లు ఉంటాయి. అదైతే బాగా ఎంజాయ్ బాగా ఎక్కువ మాస్ పెట్టారు. సో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పుకునేంత సినిమా అయితే కాదు, కానీ ఇప్పుడున్న పొజిషన్ లో మనోడికి ఒక సూపర్ హిట్ దొరికినట్టు. హిట్ పడ్డట్టే. అలాగే డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా 2-3 బాగున్నాయి. కాన్సెప్ట్ ఏంది అసలు మూవీలో? తొందరపడి ఏ డెసిషన్ తో తీసుకోవద్దు. మిడిల్ క్లాస్ ఎలా రన్ చేయాలి ఫ్యామిలీని, అదే అండి. అంటే డబ్బు గురించి ఇలా చూపెట్టారు కదా అమ్మ, ఎలా ఖర్చు చూడండి. థ్యాంక్ యూ అండి. సాంగ్స్ అన్ని ఎలా అనిపించాము? చాలా బాగున్నాయండి. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సూపర్ హిట్ అండి సాంగ్స్ అయితే మట్టుకు. ఇప్పుడు ట్రెండ్ లో ఉండే సాంగ్స్